మెగా బ్రదర్స్ మధ్య విభేదాలొచ్చాయా? గొడవలు జరుగుతున్నాయా? ఈ వార్తల్లో నిజమెంత? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మెగా బ్రదర్స్ అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ప్రత్యేక గుర్తింపు ఉంది. ముగ్గురు మధ్య మంచి అనుబంధం ఉంటుంది. వారే కాదు, మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన ప్రతి హీరో మధ్య ఓ ఎఫెక్షన్ కనిపిస్తుంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో అల్లు అర్జున్ మెగా కుటుంబానికి దూరమైనట్టే. ఆ విషయం పక్కన పెడితే మెగా కుటుంబంలో ఉండే ప్రతి హీరో చాలా బాధ్యతతో, అనుబంధంతో మెలుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు పవన్ సినిమాలతో పాటు పొలిటికల్ కెరియర్ వైపు అడుగులు వేశారు. మధ్యలో ఓసారి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి బ్యాక్ డ్రాప్ అయ్యారు. నాగబాబు మాత్రం తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అండగా నిలుస్తూ ఎమ్మెల్సీ అయ్యారు. ఇద్దరు తమ్ముళ్ళు చూసి చిరంజీవి మురిసిపోతూ ఉంటారు. ఇటువంటి తరుణంలో ముగ్గురు మధ్య విభేదాలొచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో మెగాస్టార్ అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం. మొన్న మధ్య బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. జగన్ హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ చిరంజీవి గురించి వ్యాఖ్యానించారు. నాడు ఎవరు వెళ్లినా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చిరంజీవి గురించి బాలకృష్ణ తప్పుగా మాట్లాడినట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఏకంగా హైదరాబాద్లో మెగా అభిమానుల సమావేశం చిరంజీవికి తెలియదా? నాగబాబు అనుమతి లేకుండా జరిగి ఉంటుందా? పవన్ కు కనీసం తెలియదా అని ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నాడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తర్వాత పవన్, నాగబాబు స్పందించలేదు. అదే చిరంజీవికి ఇబ్బందికరంగా మారిందని ఓ ప్రచారం అయితే నడుస్తోంది. అయితే చిరంజీవి వచ్చే ఎన్నికల్లో జగన్ కి మద్దతు తెలుపుతారని కొందరు అత్యుత్సాహంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై సోషల్ మీడియా కథనాలు కూడా వస్తున్నాయి. అప్పుడే ఇది ప్రచారంగా తేలిపోయింది. ముఖ్యంగా దీని వెనుక వైసీపీ ఉందని తెలుస్తోంది. గతంలో మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్ ను వేరు చేసి చూపించారు. అల్లు అర్జున్ తమవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా పవన్ కు వ్యతిరేకంగా చిరంజీవి ఉన్నారని చెప్పి మెగా అభిమానుల్లో ఓ చీలిక తేవాలన్న ప్రయత్నంగా తెలుస్తోంది. ఇక మెగాస్టార్ పొందలేనిది, దక్కించుకోలేని గౌరవం పవన్ దక్కించుకున్నారు. దానికి చిరంజీవి కూడా ఆనందపడుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి అధినేతగా చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ ఎనలేని ప్రాధాన్యత దక్కుతోంది. మరో బ్రదర్ నాగబాబు కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. త్వరలో మంత్రి సైతం ఇవ్వనున్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి సంతృప్తిగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాడు చిరంజీవికి కూడా ఎంతో ప్రాధాన్యత దక్కింది.